బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు గ్లోబల్ ట్రాన్సాక్షన్ కోసం, ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ కోసము రెమిటెన్సెస్ని పంపించడం కోసం అని చెప్పేసి కొత్త పేమెంట్ గేట్వేని తీసుకొచ్చారు. లైక్ మనకి ఫోన్పే, జీపే ఎలాగైతే ఉంటాయో, సో యూపీఐ సర్వీసెస్ బేస్తోని ఈపే యాప్ని తీసుకురావడం జరిగింది. బాబ్ ఈపే యాప్ అనేది. ఓకే, సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. సో ఎవరు తీసుకొచ్చారు? బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు. ఇంటర్నేషనల్ యూపీఐ ఫీచర్స్ విత్ బాబ్ పే యాప్తోని. ఓకే, ఎనేబులింగ్ గ్లోబల్ పేమెంట్ అండ్ రియల్ టైమ్ ఇన్వర్ట్ రెమిటెన్సెస్ ఫర్ ఇండియన్ రెసిడెంట్స్ అండ్ ఎన్ఆర్ఐస్. సో ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉంటారో ఆయా కంట్రీస్లో ఉన్నటువంటి వాళ్ళు బేసిక్గా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అమౌంట్ పంపించాలి. సో ఈ ఫోన్పే ద్వారా, అంటే ఈ ఈపే ద్వారా, బాబ్ ఈపే ద్వారా ఈ ఏదైతే ఉందో ట్రాన్సాక్షన్స్ బేసిక్గా యూపీఐ ద్వారా పంపించుకోవచ్చు. ఓకే, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో దాని ద్వారా. ఓకే, సో బేసిక్గా పే ఇంటర్నేషనల్ మర్చెంట్స్ ఇన్ 8 కంట్రీస్. సో బేసిక్గా ఈ యాప్ను ఉపయోగించుకొని ఇండియన్ రూపీస్లో కూడా ఆ కంట్రీస్లలో పేమెంట్ చేసుకోవచ్చు. ఎక్కడెక్కడ? మారిషస్, సింగపూర్, యూఏఈ, యూఎస్ఏ, ఫ్రాన్స్, శ్రీలంక, నేపాల్, భూటాన్ వయా క్యూఆర్ కోడ్తోని పేమెంట్స్ అనేవి చేయడం జరుగుతుంది. ఓకే, ఫారెన్ ఇన్వర్డ్ రిమిటెన్సెస్ ఏంటి? సింగపూర్లో వచ్చేసి రియల్ టైం 24/7 ట్రాన్స్ఫర్స్ అనేది చేసుకోవచ్చు సింగపూర్ ద్వారా. ఓకే, స్పెషల్ ఎన్ఆర్ఐ యాక్సెస్. ఎన్ఆర్ఐస్ విత్ ఎన్ఆర్ఈ, ఎన్ఆర్ఓ అకౌంట్స్ ఏవైతే ఉంటాయో, బేసిక్గా ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉంటారో వారు ఇండియాలో అకౌంట్, అంటే బేసిక్గా ఎన్ఆర్ఈ, ఎన్ఆర్ఓ అకౌంట్స్ తీసుకుంటారు. సో ఆ అకౌంట్ ద్వారా యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేయాలి అనుకుంటే మనము ఈ బాబ్ ఈపే ఏదైతే ఉందో దాన్ని వాడుకోవచ్చు అన్నమాట. సో ప్రధానంగా 1 lakh పర్ డే అని చెప్పేసి లిమిట్ ఉంచడం జరిగింది, మనందరికీ తెలిసిందే. సో ఇక్కడ ఏంటి అంటే బేసిక్గా రెమిటెన్సెస్ ఎవరైతే ఇమీడియట్గా పంపించాలనుకుంటారో వారికి ఒకవేళ ఎన్ఆర్ఓ, ఎన్ఆర్ఈ అకౌంట్స్ కనుక ఉన్నట్లయితే వాళ్ళు ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఈజీగా ఇండియన్ అకౌంట్స్కి పంపించవచ్చు. అదేవిధంగా పేమెంట్స్ విషయంలో ప్రధానంగా ఈ 8 కంట్రీస్లలో వచ్చేసి క్యూఆర్ కోడ్ ద్వారా ఈజీగా పేమెంట్ కూడా చేయవచ్చు. ఓకే, సింపుల్గా ఇటీవల కాలంలో ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ కోసము బాబ్ ఈపే యాప్ను తీసుకొచ్చినటువంటి బ్యాంక్ ఏది అంటే బ్యాంక్ ఆఫ్ బరోడా. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్.